యాక్చువల్లీ నాకు అనిల్ రావుపూడి మూవీస్ అసలు ఒక్కటి కూడా నచ్చదు. యాక్చువల్లీ ఒకటి రెండు తీసేస్తే శంకర్ వరప్రసాద్ మాత్రం నాకు పిచ్చి పిచ్చని నచ్చేసింది అనమాట. సీన్ టు సీన్ బాగా నచ్చేసింది, ప్రతి సీన్ ఎక్కేసింది, అసలు సూపర్ అన్నట్లు. దీని ముందు ఈ సంక్రాంతికి వస్తున్నాం ఈ F2 F3 అనేది జుజుబి చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది యాక్చువల్లీ. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు యాపిల్ పండు. ఇప్పుడే గోకుల్ థియేటర్లో ప్రీమియర్ చూసి వస్తున్నా. మూవీ మాత్రం మ్యాడ్ మ్యాక్స్ అన్నట్లు, అసలు చిరంజీవి గారి వింటేజ్ లుక్స్ ఆల్మోస్ట్ వచ్చేసినట్లే. యాక్చువల్లీ మూవీ చూసినప్పుడు కొంచెం డాడీ అండ్ కొంచెం తులసి మూవీ మిక్స్ చేసినట్టు అనిపించింది. చాలా బాగుంది, చాలా బాగా చేశారు. యాక్చువల్లీ ఎక్కడ ల్యాగ్ అనిపించలేదు. నేను యాక్చువల్లీ సంక్రాంతికి వస్తున్న మూవీ చూసినప్పుడు యాక్చువల్లీ ఫోన్లో చూస్తుండే, నిద్రపోయాను నేను యాక్చువల్లీ. బట్ ఇక్కడ చూసినప్పుడు మాత్రం నాకు ఎక్కడ బోర్ అనిపించలే. కొంచెం సెకండ్ హాఫ్లో ఒక 2 సీన్లు తీసేస్తే మూవీ మాత్రం పిచ్చ మ్యాడ్ మ్యాక్స్ అన్నట్లు చాలా బాగుంది. సంక్రాంతి విన్నర్ అంతే ఫిక్స్ అయిపోయింది. అసలు గుండెల మీద చేయబెట్టుకుని థియేటర్ పోవచ్చు. చాలా బాగా నచ్చింది నాకైతే. పాజిటివ్స్ అయితే 99% పాజిటివ్స్ ఉన్నాయి, 1% నెగిటివ్ ఉంది. ఫస్ట్ మనం ఆ పాజిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. పాజిటివ్స్కి వస్తే ఫస్టే బాస్ ఎంట్రీ అండ్ బాస్ బీజం ఒకటి బాగుంటుంది. అండ్ నయనతార గారిది శశిరేఖ అని బీజం సూపర్ ఉంటుంది. అండ్ బీజం బాగా కొట్టారు. సాంగ్స్ అయితే థియేటర్ పైన ఆస్తాం అన్నట్లు. అండ్ చిరంజీవి గారిది ఆల్మోస్ట్ మొత్తం అండ్ వచ్చేసింది వింటేజ్ చిరంజీవి గారు అంటూ చాలా బాగా చేశారు. నేనైతే షాక్ అయిన, అసలు ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని పోయినా కానీ నాకు ఎక్స్పెక్టేషన్ డబల్ మ్యాచ్ అయింది. యాక్చువల్లీ క్రింజ్ తీస్తారేమో అనిపించింది కానీ క్రింజ్ రాలేదు, చాలా బాగా వచ్చింది. సుందరి నేనే నీ వంట, యాక్చువల్లీ ఇది నా ఫేవరెట్ సాంగ్. ఆ సాంగ్ వాళ్ళ హీరోయిన్ కలిసినప్పుడల్లా వస్తూనే ఉంటుంది. ఆ సాంగ్ నేను బాగా కనెక్ట్ అయిపోయినా, బాగుండే యాక్చువల్లీ. అండ్ సూపర్ ఉంది. మధుపానం మహానందం మహోదయం ధనాదన్ అని చెప్పి ఒకటి ఉంటుంది. అది చూసినప్పుడల్లా నవ్వు వస్తూ ఉంటుంది, మందు కొట్టేటప్పుడు కొడుతుంది. చాలా బాగుంది. అండ్ మూవీలో పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే చిరంజీవి గారు యాజ్ ఈజ్ బాగా కొట్టేసారు. చాలా ఇయర్స్ తర్వాత మంచి పర్ఫార్మెన్స్ చూసిన. యాక్చువల్లీ ఎమోషనల్ సీన్స్లో నాకైతే ఏడిపి వచ్చేసింది, చాలా బాగా చేశారు. అండ్ హీరోయిన్ నయనతార గారు కూడా ఆమె రోల్లో న్యాయం చేశారు. మంచి కోపంలో యాటిట్యూడ్ రోల్ బాగా చేశారు. అండ్ హీరోయిన్ ఫాదర్ రోల్ కూడా బాగా చేశారు. అండ్ మూవీలో వెంకటేష్ గారిది కూడా మెయిన్ పాస్ట్ అన్నట్లు. ఆయన వచ్చినప్పుడు ఆల్మోస్ట్ ఇక మీరు చిరంజీవి ఫ్యాన్స్ ఏమనుకోకండి, వెంకటేష్ గారు కొంచెం చిరంజీవి గారిని డామినేట్ చేశారు బాస్ని. అండ్ ఇట్స్ ఓకే, ఎక్కువ సరిపోయారు, ఇద్దరికి మ్యాచ్ చేసేసారు. బీజిఎమ్స్ సాంగ్స్ అసలు పంబ రేగిపోయింది, రఫ్ ఆడిచ్చేసిండు బాస్ అయితే. అసలు చాలా బాగా వచ్చింది. అండ్ శశిరేఖ సాంగ్ కానీ అండ్ ఇది మిసాల పిల్ల సాంగ్ కానీ సూపర్ అన్నట్లు. పులి వచ్చినప్పుడు అడవి సీన్లో ఒకటి సీన్ ఉంటుంది. సో ఇందు వదన మధురన సో వావ్ అని చిరంజీవి గారి ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఉన్న ట్రోల్ని ఆయన సినిమాలో వాడేశారు. నాకు అది బాగా నవ్వు వచ్చింది, చాలాసేపు నవ్వకుండా. అండ్ ప్రతి సీన్ ప్రతి డైలాగ్ ఫుల్ పేలినాయి మూవీలో. అస్సలు ఎక్కడ నాకు అనిల్ రావుపూడి గారి మార్క్ కనిపించలేదు. కొంచెం కొత్తగా తీసారు. మార్క్ అనిపించాలంటే ఆయన మార్క్ ఎట్లుంటుందంటే నవ్వండి కొట్టినట్టు ఉంటుంది. కానీ ఇక్కడైతే కొట్టకుండానే నవ్వు నాకైతే మంచిగా అనిపించింది, మంచిగా తీసిరు. ఇంకా నెగిటివ్స్కి వస్తే చిన్న వదిన పెద్ద వదిన అని చెప్పి ఒక సాంగ్ ఉంటుంది హీరోయిన్ వాళ్ళ డాడీతో, అది కొంచెం క్రింజ్ అనిపించింది ఒక సీను. అండ్ సెకండ్ హాఫ్ ఒక 2 సీన్లు ల్యాగ్ అనిపించింది. అండ్ మూవీ కొంచెం ప్రెడిక్టబుల్ అనిపించింది. ఇది నెగిటివ్స్ అన్నమాట. ఇక మూవీ స్టోరీ విషయానికి వస్తే నేను యాక్చువల్ ట్రైలర్లో డిస్కస్ చేసిన మీతో. అండ్ ఇది ఒక విడాకులు తీసుకున్న కపుల్స్ వాళ్ళ చిల్డ్రన్స్ ఎమోషనల్ సీన్స్ గురించి ఎమోషనల్గా నడుస్తూ ఉంటారు వాళ్ళ చుట్టూ అని. సేమ్ అదే స్టోరీ ఇక్కడ. ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే ఇల్లరికం నుంచి స్టార్ట్ అయింది. ఎప్పుడైతే చిరంజీవి గారు ఇల్లరికం పోతారో అప్పుడు హీరోయిన్ ఫాదర్ దగ్గర ఈయన తగ్గించడం అండ్ ఇద్దరి మధ్య గొడవలు పెట్టి విడాకులు ఇప్పించడం, అంటే హీరోయిన్ వాళ్ళ ఫాదర్ చేయడం. అండ్ ఇది కాస్త దూరం ఉండి ఎమోషనల్ సీన్స్ పెట్టి కొంచెం హీరోయిన్ దూరం ఉండి విడాకుల కోసం తిరగడం, ఇట్లే ఉంటుంది సినిమా. అండ్ బాగా రాసి స్టోరీ బాగుంది, సింపుల్ లైన్ కానీ మంచిగా తీసుకున్నారు. సిఐడి అండ్ అంత బాగా పెట్టారు. కొంచెం విలన్ది కొంచెం వీక్ అనిపించింది, స్టిల్ ఇట్ ఈస్ యాక్సెప్టబుల్. అనిల్ రావుపూడి గారి మూవీస్ నేను 2-3 చూసిన యాక్చువల్లీ. ఇది చాలా బెటర్ దాని మీద చూసేయచ్చు మీరైతే. అబ్సల్యూట్లీ సంక్రాంతి విన్నర్ అన్నట్లు. మీరు ఇక ఫిక్స్ అయిపోండి. పార్టీ సీన్ ఒకటి ఉంటుంది. ఆ పార్టీ సీన్ దగ్గర ఫెమినిస్టులు అందరూ కలిసి ఎట్లా భరణాలు వేసి మగవాళ్ళని ఎట్లా ఆడుకుంటారు అని చెప్పి ఒక సీన్ పెట్టారు. ఆ సీన్కి అయితే నేను పిచ్చ ఫ్యాన్ అయిపోయినా, భలే ఉండే. అంటే యాక్చువల్లీ అది జరుగుతున్నాయి అట్లుంటుంది ఇందులో. చూసి మనం ఎమోషన్స్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మొత్తం తీసుకోవాలా. ఇలాంటి ఇందులో చాలా రోజుల తర్వాత ఇలాంటి మూవీ వచ్చింది. అండ్ కొన్ని తీసుకోవాల్సిన పని చాలా ఉన్నాయి. ఇక మూవీ అయితే చాలా బాగుంది. మీరైతే ఈ సంక్రాంతి ఫిక్స్ అయిపోయింది, థియేటర్కి వెళ్ళండి.
అసలు థియేటర్లో శవాలు వేస్తే అంత బాగుంది, నచ్చింది నాకైతే. నాకు అసలు ఆయన మూవీస్ అనిల్ రావుపూడి నచ్చవు కానీ బాగా నచ్చింది నాకైతే. నేనే చెప్తున్నా కాబట్టి ఫిక్స్ అయిపోండి, సూపర్ మూవీ. అండ్ సంక్రాంతి విన్నర్ నేనైతే అనౌన్స్ చేస్తున్నా, ఇదైతే సంక్రాంతి విన్నర్ అన్నట్లు. ఇంకే మూవీ వచ్చినా దీనికి దగ్గరలో రాలేదు అనుకుంటున్నా. చూద్దాం, మన నెక్స్ట్ నవీన్ పోల్ శెట్టి గారి మూవీ ఉంది, రవితేజ గారి మూవీ ఉంది. బట్ కలెక్షన్ వైజ్కి అయితే మళ్ళీ కొత్త ఇండస్ట్రీ అయితే ఇది సంక్రాంతికి వస్తున్నాంని తలదన్ని మరీ కొట్టేస్తుంది ఇది. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ రివ్యూ. నా సబ్స్క్రైబర్లు నాకు ఎంతో గొప్ప, మీరు సబ్స్క్రైబ్ చేయండి. లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.